యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడొచ్చు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవము. ఇక్కడికి విచ్చేసినటువంటి మనమందరికీ ఒకటే గోల్ ఏంటంటే, ఏదో ఒక రీతిగా నేను ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయినప్పుడు, చనిపోయినప్పుడు మరో లోకానికి వెళ్ళాలి, ఆ లోకం పరలోకానికి వెళ్ళాలి అనేది మనందరి యొక్క తాపత్రయం, మనందరి యొక్క ఆశ. అందుకోసమే ఈ స్థలానికి మనమందరం వచ్చాం. అయితే పరలోకం వెళ్ళాలి అని అందరికీ ఆశ ఉంది. ఆ ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చాం. అయితే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, పరలోకానికి వెళ్ళాలంటే ఇద్దరి గురించి మనం తెలుసుకోవాలని చెప్పారు. పరలోకానికి వెళ్ళాలి అంటే ఇద్దరి గురించి మనం తెలుసుకోవాలంట. వారిలో ఒకరు ఎవరంటే అద్వితీయ సత్య దేవుడు. దేవుడు అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ద్వితీయం లేనివాడు, వన్ అండ్ ఓన్లీ, ఒక్కడేనని యేసు తండ్రికి ప్రార్థన చేస్తూ చెప్పిన మాట అది. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, అలాగే నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అంటే వాళ్ళిద్దరి గురించి మనం తెలుసుకుంటే మనకి పరలోకం వచ్చింది అనేది యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి భావం. ఎరుగుట అంటే ఏమండి, యాక్చువల్గా ఇప్పుడు మీ అందరికీ నేను తెలుసు, కానీ నన్ను మీరు ఎరుగరు అందరూ. అదేంటి అని మీకు అనిపించవచ్చు. అంటే దేవుడు అందరికీ తెలుసు. ఇప్పుడు నేను మీకు ఎలా తెలుసు అంటే, ప్రతి సండే అలాగే వెన్స్డే ఏదైనా కొడుకులా మనం కలుస్తాం కాబట్టి నేను మీకు తెలుసు, కానీ మీరు నన్ను ఎరుగరు. అంటే అర్థం ఏంటంటే, నా గురించి మీకు తెలియదు అని అర్థం. ఎరుగుట అంటే నా గురించి మీకు, అంటే నేను తెలుసు కానీ నా గురించి మీకు తెలియదు. ప్రపంచం అంతటికి దేవుడు తెలుసు, యేసుక్రీస్తు వారు కూడా తెలుసు, కానీ వాళ్ళ గురించే తెలీదు. ప్రపంచానికి దేవుడు తెలుసు, యేసుక్రీస్తు వారు తెలుసు, కానీ వాళ్ళ గురించే తెలీదు. అలాగే మీ అందరికీ నేను తెలుసు. రాజబాబు అంటే మన పాస్టర్ గారు, మన సేవకుడని, కానీ నా గురించి మీకు తెలియదు. నా గురించి ఎవరికి తెలుసు అంటే, నాకు నా మనసుకి ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళకి నా గురించి తెలుస్తుంది. అంటే ఇంట్లో నా భార్య నాతో ఉంటుంది కాబట్టి, జ్యోతమ్మ నిత్యం నాతో ఉండేది కాబట్టి ఆమెకు నా గురించి అర్థమవుతుంది. అలాగే నా పిల్లలు కానీ, అలాగే నేను ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నాతోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి నా గురించి తెలుసు. కానీ మీకు నేను తెలుసు, నా గురించి మీకు తెలియదు. నా గురించి తెలియాలంటే నాకు మీరు దగ్గరగా ఉంటే నేనేంటే మీకు అర్థమవుతుంది. అలాగనని ప్రపంచానికి దేవుడు తెలుసు, యేసుక్రీస్తు వారు తెలుసు, కానీ వాళ్ళ గురించి తెలియదు. వాళ్ళ గురించి తెలియాలంటే వాళ్ళ యొక్క మనసుకి మనం దగ్గరగా ఉండాలి. ఏంటి వాళ్ళ మనసు అంటే, వాళ్ళ మనసు అంతా కూడా బైబిలే, అంతకు మించి ఇంకేముండదు. బైబిల్ గ్రంథం అంతే కూడా తండ్రి మనసే. లేఖనముల యందు మీకు నిత్య జీవమని యేసుక్రీస్తు వారు చెప్పారు. యెహోవా గ్రంథమును మీరు పరిశీలించి చదువుకోమని చెప్పారు. అది గనక మనం స్టడీ చేస్తే దేవుడు మనకు అర్థమవుతాడు. అలాగే యేసుక్రీస్తు వారు ఎవరో మనకు తెలియాలంటే ఆయన గురించి రాయబడ్డ వాక్యాలు చదివితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఒక మాట చెప్తారు ఆయనే, ఒకసారి తీయండి. లోకాసు వార్తలో నుంచి 24వ అధ్యాయం 44 చూడొచ్చు మనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ, నా గురించి ధర్మశాస్త్రంలో రాయబడింది, నా గురించి ప్రవక్తలు చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారి గురించి మనకు తెలియాలంటే బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. బైబిల్కి దగ్గరగా స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది.
అయితే చాలామందికి బైబిల్ చదివినా కానీ బైబిల్ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, బైబిల్ అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మిక సహాయం కావాలని కొరింథీయులకు రాసిన పత్రికలో చాలాసార్లు మనం వింటాం. పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే మనము బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి వీలు ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలంటే మన బాప్తిసాన్ని పొందాలి. బాప్తిసాన్ని పొందినప్పుడే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. అప్పుడే మనకి బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, మరి వాళ్ళేం, ఇవన్నీ మనకి అర్థమవుతాయి. బట్ యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనలో తండ్రి నీ గురించి తెలియాలి, అలాగే నా గురించి తెలియాలి పరలోకి వెళ్ళాలంటే. ఏమండి, ఇప్పుడు మనమందరం కూడా ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికంటే హైదరాబాద్ అనుకోండి. హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియాలి, ఎలా వెళ్ళాలో కూడా మనకు తెలియాలి. ఇవి రెండు తెలిస్తే మనము గమ్యానికి చేరుకుంటాం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదండి. మనము ప్రయాణం చేయాలి హైదరాబాద్. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేనే ఉన్నాను, హైదరాబాద్ వెళ్ళాలంటే అక్కడ మా అక్క ఉంది కాబట్టి మా అక్క నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నాకు ముందు తెలియాలి, నా గమ్యం తెలియాలి. రెండవది, నేను ఎలా వెళ్ళాలి? ట్రైనా, బస్సా, కారా, మోటార్ బైకా, ఫ్లైట్, ఏదో ఒకటి. అంటే ఎక్కడికి వెళ్ళాలో మన గమ్యం తెలియాలి. రెండవది, ఎలా వెళ్ళాలో కూడా మనకి తెలియాలి. అప్పుడే మన గమ్యానికి చేరుతాం. అలాగనే మన గమ్యం దేవుడైతే వెళ్ళే మార్గం యేసుక్రీస్తు వారు. అర్థమైందండి? మన గమ్యం దేవుడైతే ఆ దేవుని దగ్గరికి చేర్చే మార్గం ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా తప్ప, యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప ఎవరు గమ్యానికి చేరరు. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రారు అని చెప్పేశాడు. కాబట్టి అందుకనే యేసు చెప్పిన మాట ఏంటంటే, పరలోకం వెళ్ళాలంటే తండ్రి గురించి తెలియాలి, తండ్రి ఎవరో తెలియాలి. రెండవది, యేసుక్రీస్తు వారు కూడా తెలియాలి. వీళ్ళిద్దరి గురించి మనకు తెలిస్తేనే పరలోకం వెళ్ళటానికి మనకు వీలుంటుంది, గమ్యం చేరడానికి వీలుంటుంది. ఓకేనా? సో అందుకని ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క వారం రోజుల్లో ఈ ప్రత్యేకమైన అంశాలు మీ ముందుకు తీసుకురావటం జరిగింది. అయితే చాలా విషయాలు మనం విన్నాము వాళ్ళిద్దరి గురించి. అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు దేవుడు అని తెలియపరిచే, సూచించే కొన్ని ఇండైరెక్ట్ వచనాలు క్రొత్త నిబంధనలో ఉండుట వలన కొంతగా కన్ఫ్యూజన్, మన బైబిల్ చదివేటప్పుడు కొంత మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ రోజున అపోస్తలులు 20వ అధ్యాయము 28 చూద్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపామయుడా, ఈ రోజు నుంచి నాయన క్రొత్త నిబంధనలో మరి మిస్అండర్స్టాండింగ్, యేసుక్రీస్తు వారి దేవుడుగా సూచించే కొన్ని వాక్యాలు మిస్అండర్స్టాండింగ్గా కొంతమంది ఆలోచించటం వలన వాటికి వివరణ, వాటికి క్లారిఫికేషన్ మేము ఈ వారం వినబోతున్నాం. మరి ఈ పూట ఈ మొదటి ఈ సందేశం కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, నాకు సహాయం చేయండి. మీ మాటలు చెప్పే సామర్థ్యము, సమయోచితమైన జ్ఞానము, పరిశుద్ధాత్మిక సహాయాన్ని ఇవ్వండి. అలాగే వినగలిగే చెవి, గ్రహించే మనసు మీ పిల్లలకు ఉండాలని కోరుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వెరీ గుడ్. ఇంకొకసారి చూద్దాం. అపోస్తల కార్యంలో నుంచి 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చూడొచ్చు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఓకే, ఈరోజు ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానం చేద్దాం. అయితే చాలామంది ఈ వాక్యాన్ని ఏ రీతిగా మిస్అండర్స్టాండింగ్ వాళ్ళు చేసుకున్నారు, దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కాసేపు మనం విందాం. శ్రద్ధగా విందాం. నా మాటల మీద మీరు కాన్సన్ట్రేషన్తో ఉండండి. దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించాడు సంఘాన్ని అని ఈ వచనం మనకి చెప్తుంది. చాలామంది ఎలాంటి ఉద్దేశం, ఎలాంటి ఆలోచన అంటే, దేవుడు
దేవుడే ఈ లోకానికి వచ్చాడు అనేది, దేవుడే యేసుక్రీస్తుగా ఒక మానవ ఆకారంలో, మానవ అవతారంలో ఈ భూమి మీదకు వచ్చాడు అనేది చాలామంది యొక్క ఉద్దేశం. ఇప్పుడు చాలామంది పాస్టర్లు వారి యొక్క ప్రసంగాలలో ఒక శ్లోకాన్ని చెప్తారు. సో అది మీరు చాలామంది కూడా వినే ఉంటారు. యాక్చువల్గా హైందవులకు సంబంధించిన వేదాలలో ఋగ్వేదంలో ఉన్న ఒక శ్లోకాన్ని చాలామంది చెప్పగా నేను విన్నాను. ఒకప్పుడు క్రొత్తలో నాకు కూడా అది నిజమేనేమో అనిపించినటువంటి పరిస్థితి అయింది. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని చెప్పి, ఇది దాదాపుగా చిన్న పాస్టర్ దగ్గర నుంచి ఒక 50,000 లక్ష మంది సంఘం ఉన్న పెద్ద పాస్టర్ల వరకు కూడా ఈ యొక్క శ్లోకాన్ని వల్లించడం అనేది మనం చూస్తాం. బాగా వినాలి. ఈ శ్లోకాన్ని చాలామంది పాస్టర్లు, రంజిత్ ఓఫీర్ లాంటి వాళ్ళు, ఆయన శిష్యుడు షాలేమరాజు లాంటి వాళ్ళు, ఇలా చాలామంది ఒకళ్ళనుగా అందరూ ఆల్మోస్ట్ 99% ఈ శ్లోకాన్ని చాలామంది కూడా వల్లిస్తూ ఉంటారు. సర్వ పాప పరిహారం అంటే సమస్త మానవాళి యొక్క పాపాలు పరిహరించబడటానికి రక్తం అవసరం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్ రక్తం, ఆ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాలు కూడా పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణం జరగాలి. ఆ రక్తము ఎవరిదై ఉండాలంటే పరమాత్మని యొక్క రక్తమై ఉండాలి అనేది ఆ శ్లోకం యొక్క అర్థం, భావం. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని. ఈ యొక్క శ్లోకాన్ని అందరూ కూడా పాస్టర్లు చెప్పి, పరమాత్ముడు ఈ లోకానికి మానవాకారంలో వచ్చి ఆయన రక్తాన్ని కార్చటం వలన ఈ లోకానికి పాప విముక్తి కలుగుతుందనేది మన వాళ్ళు చెప్పేటువంటి ప్రసంగ సారాంశాలు. సో దీన్ని బట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, యేసు అనే పరమాత్ముడు ఈ లోకానికి మానవాకారంలో వచ్చి తన యొక్క రక్తాన్ని ఆయన చిందించడం వలన మనందరికీ పాపక్షమాపణ జరిగిందని చాలామంది పాస్టర్లు, విశ్వాసాలు కూడా నమ్మేటువంటి శ్లోకం ఇది. కానీ ఈ శ్లోకం ఎంత తప్పంటే, యేసుక్రీస్తు వారు పరమాత్ముడా అని మనం బైబిల్ని అడుగుదాం. మార్కు రాసిన సువార్త 14:61 చూద్దాం. అయితే ఆయన ఉత్తరం ఏమీ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడగగా యేసు అవును నేనే అని చెప్పాడు. అంటే పరమాత్ముని కుమారుడవు నీవేనా అంటే ఎస్ అవును నేనే అన్నాడు. అంటే బైబిల్లో మనకు చెప్పే విషయం, యేసు పరమాత్ముడా, పరమాత్ముని యొక్క కుమారుడా? ఏమంటే మీకు అర్థమవుతుందా చెప్పాలి. ఈ వాక్యాన్ని బట్టి యేసు పరమాత్ముడా, పరమాత్ముని యొక్క కుమారుడా? చెప్పండి, చదివారు కదా. పరమాత్ముని యొక్క నువ్వు పరమాత్ముని కుమారుడివేనా? సాజన్, నువ్వు డేవిడ్ కుమారుడివేనా? అవును మీరు అన్నట్టు అన్నాడు అనుకోండి. అర్థం ఏంటి? నేను డేవిడ్ కొడుకునే అని చెప్పి. నీవు పరమాత్ముని యొక్క కుమారుడివేనా అని చెప్పినప్పుడు ఎస్ అవును నేనే అన్నాడు. యేసుక్రీస్తు వారు పరమాత్ముడు కాదు, పరమాత్ముని యొక్క కుమారుడు. ఆ శ్లోకం ఎంత తప్పో మీకు అర్థం అవ్వాలి. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్ముని యొక్క రక్తం కాదు. వాళ్ళ శ్లోకమే తప్పు. అది నిజం అనుకుని మనవాళ్ళు కొంతమంది చెప్పటము ఇంకా తప్పు. అర్థమైందండి? ఇకపోతే మన వాళ్ళు పాడేటువంటి పాటలు, ఆ లిస్ట్ చెప్పాలంటే మీకు లిస్ట్ చాలానే ఉంటుంది. వాటిలో బాగుండే పాట, ఫేమస్ అయిన పాట,
అందరికి వచ్చే పాట, చాలా ఇష్టపడే పాట. ఎందుకో నన్నింతగా నీవు పాడతారా? ఎందుకో పాడండి. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. యాక్చువల్గా ఈ పాటను మనము చాలా ఫేమస్ కదండి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర అని చెప్పి నెక్స్ట్ హల్లెలూయా అంటే అర్థం ఏంటి? చాలాసార్లు మనం విన్నాం. హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి అని అర్థం. హల్లెలూయా అంటే అది ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 1వ వాక్యం కనుక మనం చూస్తే కింద పుట్టినోట్లో హల్లెలూయా ఉంటుంది, ప్రభువును స్తుతించుడి అని అర్థం. ఇప్పుడు మన వాళ్ళు ఏమని పాడుతున్నారంటే, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతిపాత్ర. హల్లెలూయా యేసయ్య అంటే ప్రభువును స్తుతించండి యేసయ్య అని మన వాళ్ళు పాడుతున్నారు. సరే, ఓకే. ఇక ఈ శరణ వద్దకు వస్తే, నా పాపము బాప నరరూపివైనావు, నా పాపాలు బాపటానికి నీవు నరరూపిగా వచ్చావు అని చెప్పి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా యేసయ్య, దేవా యేసయ్య, నా పాపాలు బాపటానికి నువ్వు నరరూపిగా వచ్చావు. అంటే దేవుడు నరరూపిగా వచ్చాడు అనేది ఆ పాట యొక్క సారాంశం కదండి. అందరికి ఇష్టమైన పాట, ఇది వరకు పాడుకున్నాము. ఏమండి, ఫేమస్ అయిన పాటలు ప్రపంచంలో మనకి మన తెలుగు పాటలు చాలానే ఉన్నాయి, కానీ అన్ని చెత్త పాటలు. చెత్త పాటలు అంటే రాగం బాగుంటుంది, వినటానికి బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, లిరిక్స్ ఉంటాయి, పదాలు అవన్నీ తప్పులు, అవి పాడకూడదు. అందుకనే మన పుస్తకంలో చాలా పాటలు మనం కరెక్షన్ చేశాం. నా పాపమును బాపటానికి దేవా నీవు నరరూపిగా వచ్చావు అనేది ఆ పాట యొక్క ఆ వచనం యొక్క సారాంశం. దేవా యేసయ్య అంటే యేసయ్య దేవుడైన యేసయ్య మన పాపాలు బాపటానికి నరరూపిగా వచ్చాడు అనేది ఆ వచనం యొక్క సారాంశం. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, దేవుడు ఈ లోకానికి మానవ రూపంలో వస్తాడా, నరరూపిగా వస్తాడా అనేది మనం ముందుగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే మన యొక్క ఈరోజు పాఠం రక్తం కార్చి ప్రాణం పెట్టింది దేవుడా క్రీస్తు అనేది ఆ 20-28 వచ్చిన అపోస్తలులో నుండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నారు కాబట్టి, అసలు దేవుడికి రక్త మాంసాలు ఉంటాయా? దేవుడు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వస్తాడా? నా పాపము బాపటానికి నరరూపిగా వచ్చావు దేవా, నా పాపము బాపటానికి దేవుడివైన నువ్వు నరరూపిగా వచ్చావంటే, అంటే దేవుడు ఈ లోకానికి మనిషిగా వస్తాడా, నరరూపిగా ఏదో ఒక రూపంలో దేవుడు భూమి మీదకి వస్తాడనేది ముందుగా మనం చూద్దాం. బాగా వినాలి శ్రద్ధగా. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనే దాని గురించి మనం వింటున్నాం. దేవుడు ఈ లోకానికి మనిషిగా మానవిక రూపంలో వస్తాడా అనేది మనం ఆలోచిస్తే ముందుగా చూద్దాం బైబిల్లో నుండి ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో మొదటిగా నిర్గమాకాండం 20వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చూడొచ్చు. 24. పైన ఆకాశం అందే గాని, వినాలి, పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి ఎందే గాని, క్రింది భూమి ఎందే గాని, భూమి క్రింద నేల ఎందే భూమి క్రింద నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు. అంటే దేవుడు ఆయన గురించి తను మాట్లాడుతూ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పి, అసలు నేను మీకు కనిపించే పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి ఎందు కానీ, భూమి క్రింద నేల ఎందు కానీ అసలు ఏ రూపంలో కూడా నేను అసలు కనపడను. నేను అసలు ఏ రూపంలో కనిపించే అవకాశం లేదు. అసలు నేను
మరో రూపంలో లేదా ఒక మనిషి రూపంలో నేను అసలు భూమి మీదకి రావటానికి వీలు లేదు, రాను. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం, నిశ్చయముగా రాజుల మొదటి గ్రంథం 8:27. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. నిశ్చయముగా దేవుడు అనే ఆయన ఈ లోకమందు నివాసము చేయడు. ఎందుకంటే ఆకాశ మహాకాశములు సైతము దేవుని పట్టజాలవు కాబట్టి నిశ్చయముగా గట్టిగా చెప్పే మాట ఏంటంటే దేవుడు ఈ లోకమందు ఏ రూపంలో కూడా నివాసం చేయటానికి వీలు లేదు. అంటే దేవుడు ఈ లోకానికి ఏ రూపంలో రాడు, అసలు వచ్చే అవకాశమే లేదు. రాను అన్నటువంటి దేవుడు మరలా ఆయన ఓ మనిషి రూపంలో, ఓ క్రీస్తు రూపంలో వచ్చాడు అనేది అబద్ధం అవుతుంది. దేవుడు అబద్ధికుడు అవుతాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29 చూద్దాం. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఫస్ట్ శామ్యూయల్ 15వ అధ్యాయం అండి 29లో, మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అసలు అబద్ధమాడడు అని ఉంటుంది. అంటే దేవుడు అబద్ధమాడడు, తను నరుడు కాదు, తను మనిషిగా రాడు భూమి మీదకి. ఆకాశ మహాకాశాలు పట్టలేవు కాబట్టి, పట్టజాలు కాబట్టి దేవుడు భూమి మీదకి వచ్చే అవకాశం అస్సలు లేదు. ఆయన ఒకటి చెప్పి ఇంకొకటి చేసేటువంటి దేవుడు కాదు ఆయన. సరే, దేవుడు రాలేదు, మరి రాకుండా ఎవరినైనా మరి ఆయన పంపించాడా అని కనుక మనం ఆలోచన చేస్తే దానికి మనం చాలా వాక్యాలు అంటే 2-3 చూసి ముందుకెళ్దాం. దేవుడు భూమి మీదకి రాడు, మరి ఎవరినైనా పంపించాడా? గలతీ పత్రికలో నుంచి 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చూద్దాం. అయితే దేవుడు భూమి మీదకు రాడు నిశ్చయముగా, మరి ఎవరైనా పంపించాడా? 4వ అధ్యాయము 4వ వాక్యం చూద్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు తన కుమారునిగా వచ్చెను. అంతేనా? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడే తన కుమారునిగా వచ్చెను కాదు, దేవుడే కుమారునిగా వచ్చెను కాదు, దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు రాలేదు, దేవుడు తన కుమారుని పంపించెను. దేవుడు ఈ లోకానికి రాలేదు, తన కుమారుని పంపించాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14 చూద్దాం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకరక్షకుడుగా ఉండటానికి పంపించాడు. రోమాపత్రికలో నుంచి 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడొచ్చు. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి అని ఉంటుంది. అంటే ఈ 3 వచనాలను బట్టి ఇంకా చాలా ఉన్నాయిలండి, ఇవి చాలు. భూమి మీదకి దేవుడు వచ్చాడా అని అంటే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు రాలేదు, దేవుడు తన కుమారుని పంపాడు. దేవుడు రాలేదు, దేవుడు తన కుమారుని పంపాడు. ఎవరా కుమారుడు అనే విషయం కనుక మనం ఆలోచన చేస్తే ఏమండి చాలా విషయాలే మనము చాలా వాక్యాలే మనం చూడొచ్చు. వీటిలో నుంచి ఒకసారి మత్తయి గారి సువార్తలో నుంచి 20వ అధ్యాయము 28 చూద్దాం. అలాగే మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు వారు ఈయన పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. యేసుక్రీస్తు వారు తను చెప్పిన మాట ఏంటంటే, వచ్చింది నేను, తండ్రి కాదు. ఎందుకు వచ్చాను? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, అనేకులను విమోచించడానికి, దానికి క్రయధనముగా నా ప్రాణాన్ని ఇచ్చి మిమ్మల్ని కొనటానికి, అనేకులను కొనటానికి. కాబట్టి భూలోకానికి వచ్చింది తండ్రి కాదు,
ప్రాణము పెట్టడానికి నేనే వచ్చాను అంటున్నాడు యేసుక్రీస్తు వారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూద్దాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు దేవుడు లోకానికి వచ్చాను అని కాదు బైబిల్లో ఉన్న విషయం. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అనే వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. పాపులను రక్షించడానికి దేవుడు లోకానికి రాలేదు. అర్థమైందండి? క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. అంటే ఈ లోకాన్ని రక్షించడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని పంపితే, క్రీస్తు గురించి ఉన్న విషయం ఏంటంటే, మనందరం రక్షించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు తప్ప దేవుడు కాదు. ఆ విషయం మీకు అర్థం అవ్వాలి. అర్థమైందండి? ఈ లోకానికి పంపింది దేవుడు యేసుక్రీస్తు వారని, వచ్చింది ఎవరంటే ఆయన యేసుక్రీస్తు వారు. అర్థమైందండి? అందుకని ఈ యేసుక్రీస్తు వారు గురించి మరొక మాట మనం చూద్దాం. 2వ అధ్యాయం 7వ వచనంలో. ఇదే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముందమ్మా? ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించు వాడను గాను, అపోస్తలుడను గాను. అమ్మా 5వ వచనం రా. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. నరుడు క్రీస్తు, యేసు నరుడు, దేవుడు కాదు. అర్థమైందండి? ఈ లోకానికి వచ్చింది దేవుడు కాదు, క్రీస్తు. ఆయన గురించి ఏముందంటే, దేవునికి అలాగే మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. క్రీస్తు యేసును మనిషి, క్రీస్తు యేసును నరుడు. అంటే యేసు నరుడు కానీ దేవుడు నరుడు కాదు. యోబు గ్రంథం 9:32. ఆయన నా వలే నరుడు కాడు. నేను నరుణ్ణి, కానీ దేవుడు నా వలే నరుడు కాడు. మరి యేసు చెప్పండి. ఇక తిమోతి పత్రికలు విన్నాం కదండి. తిమోతి 2:5లో ఉన్న విషయం ఏంది? దేవునికి మనుషులకు మధ్యవర్తి క్రీస్తు యేసును నరుడు. యేసు నరుడు, కానీ దేవుడి గురించి ఏముంది ఇక్కడ? ఆయన మనవలే నరుడు కాదు. యేసు నరుడు, దేవుడు. అలాగే మీరు విన్నది ఎవరికైనా చెప్పండి, పక్కలకు చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, ఫోన్ చేసి మీ వాళ్ళకి చెప్పండి. ఈ పాట మీకు బాగా గుర్తుంటుంది. కాబట్టి దేవుడు ఈ లోకానికి మనిషిగా వస్తాడా అనంటే, దేవుడు మనవలే నరుడు కాదు. మరి యేసు నరుడు. ఆయనకి మనకులాగా ఈ శరీరం అనేది ఉండదు. ఒకసారి యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, అమ్మా దేవుడు ఆత్మ అన్నాడు. ఏమన్నాడు? ఏమా అమ్మ వినండి, యేసుక్రీస్తు వారు ఆ స్త్రీ తన మాట ఏంటంటే, అమ్మ దేవుడు ఆత్మ, మరి నేను? దేవుడు ఆత్మ, మరి నేను? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు వారు సాక్షాత్తుగా చెప్పిన మాట ఏంటంటే, అమ్మ దేవుడు ఆత్మ, నేను? దేవుడు ఆత్మ, నేను? మీరు బాగా దేవుడు ఆత్మ, ఆయన మనిషి కాదు. నేను మనిషిని, నరుణ్ణి నేను. ఏమండి? యేసుక్రీస్తు వారు మనిషి అని తెలియపరిచే వాక్యాలు చాలానే ఉన్నాయి. మీకు కావాలంటే గత కాలంలో మీకు చెప్పాను కాబట్టి అవి మీరు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. సో టోటల్గా మనకు అర్థమయ్యేటువంటి ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా ఈ లోకానికి మనిషిగా రాడు, మనిషి ఎప్పుడు దేవుడు అవ్వడు. సెంటెన్స్ బాగుంది. దేవుడు ఎప్పుడు కూడా మనిషి అవ్వడు, మనిషి ఎప్పుడు దేవుడు అవ్వడు. ఎందుకంటే దేవుడు ఓసర వెళ్ళేలాగా తన వేషాలు మార్చడు. వేషధారుల గురించి వేషధారులారా అని చెప్పినటువంటి తన వాక్యంలో ఆయన వేషాలు ఎందుకు మారుస్తాడు దేవుడు? ఏమండి మీరు ఆలోచించండి.
ఆయన వేషాలు మార్చాడు. చాలామంది దాన వీర సూర కర్ణ సినిమాలో ఎన్టీఆర్ గారు అన్ని పాత్రలు ఆయనే వేశాడు, అలాగే దేవుడు కూడా తండ్రి పాత్ర, భూమి మీద క్రీస్తు పాత్ర, తర్వాత పరిశుద్ధాత్మ పాత్ర, ఇవన్నీ ఎంత పచ్చి అబద్ధాలు గత కాలంలో మనం విన్నాం. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుడే యేసుక్రీస్తు వారుగా భూమి మీదకి వచ్చాడు అనేది వీళ్ళ ఉద్దేశం అనుకుంటే బాగా వినాలి. దేవుడు యేసుక్రీస్తు వారుగా భూమి మీదకి వచ్చాడు అనుకుందాం, కాసేపు అనుకుందాం. దేవుడే యేసుక్రీస్తు వారుగా భూమి మీదకి వచ్చాడు అనుకుందాం, సరే ఓకే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండి ఆయన ఏమన్నాడంటే, మన తండ్రి పరలోకమందున చెప్పేసి అన్నాడు ఆయన. అలాగే ఆయన కూడా పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేశాడు. దేవుడే ఈ లోకానికి క్రీస్తుగా వస్తే పరలోకమందున్న మా తండ్రి నా ఎందుకు ప్రార్థన చేస్తాడు చెప్పండి? సరే, ఈయన మరల పరలోకానికి వెళ్ళి మరల పరిశుద్ధాత్మగా భూమి మీదకి వచ్చాడు అనేది కొంతమంది చెప్తున్నారు కదండి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? భూమి మీదే కదండి. సింహాసనం ఇప్పుడు ఏమైంది? అక్కడ ఖాళీగా ఉంది కదా. కానీ మన వాళ్ళ యొక్క ప్రార్థన ఏంటంటే, భూలోకమందున్న మా యేసయ్య అని చెప్పేసి ప్రార్థన చేయాలి యాక్చువల్గా. కానీ మన వాళ్ళు పరలోకమందున్న మా తండ్రి, ఇంకా ఆయన అక్కడ ఆడున్నాడు. మరి మీ ఆలోచన బట్టి ఆయన యేసుక్రీస్తు వారికి వచ్చారంటున్నావు, ఈయన మరలా వెళ్ళిపోయి మరలా పరిశుద్ధాత్మగా వచ్చారంటున్నావు. మరి ప్రజెంట్ పరిశుద్ధాత్మ భూమి మీద ఉంటే భూమి మీద ఉన్న మా యేసయ్య అని చెప్పేసి ప్రార్థించాల్సింది పోయి పరలోకమందున్న మా తండ్రి అని చెప్పేసి ప్రార్థిస్తావేంటి? అర్థం లేనటువంటి భక్తి ఇదంతా కూడా. కాబట్టి దేవుడు దానవేర సోరకనలాగా 10 పాత్రలు వేసేవాడు కాదు. కాబట్టి దేవుడే ఈ లోకానికి మనిషిగా రాలేదు, యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన నరుడు, దేవుడు మనవలే నరుడు కాదు. యేసు నరుడు, దేవుడు ఆత్మ, నేను మనిషిని. అసలు ఇంకొకటి ఏంటంటేనండి, బైబిల్ చదివేటువంటి ఈ ప్రపంచ క్రైస్తవులకు తెలియాల్సిన విషయం ఏంటి అనంటే, దేవుని యొక్క సంకల్పం అనేది ప్రతి మనిషికి తెలియాలి. దేవుని సంకల్పం అనేది ప్రతి మనిషికి తెలియాలి. దేవుని సంకల్పం ఏంటనుకున్నారు అసలు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి 1వ అధ్యాయము 4 చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, ఏమంటే దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, అంటే యేసుక్రీస్తు వారి ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. అంటే దేవుని దయా సంకల్పం ఏంటి అసలు? ఆయన యొక్క దయా సంకల్పం ఏంటంటే, తాను పంపించిన యేసుక్రీస్తు వారి ద్వారా మనందరినీ కూడా తనకి కుమారులుగా స్వీకరించడానికి. అది దేవుని సంకల్పం. బాగా వినాలి. దేవుని సంకల్పం ఏంటంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనలను దేవుడు తనకి కుమారులుగా స్వీకరించడానికి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. చూద్దాం, గలతీ పత్రికలో నుంచి 3:26 చూద్దాం. యేసుక్రీస్తు నందు, బాగా వినాలి, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎస్, ఎలా యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తు ద్వారా మీరందరూ యేసుక్రీస్తు నందు విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నారు. ఇది దేవుని సంకల్పం. ఇది అర్థమైందండి? దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏందంటే, యేసుక్రీస్తు వారి ద్వారా మనమందరము కూడా తనకి పిల్లలము కావాలనేదే దేవుని సంకల్పం. ఇది అపోస్తుల కార్యములు 2:23 చూద్దాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, బాగా వినాలి ఇక్కడ. అపోస్తలు 2వ అధ్యాయం 23వ వచనంలో, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అంటే దేవుని యొక్క సంకల్పం ఇదంతా కూడా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి అప్పగించాలనేది. యేసుక్రీస్తు వారి ద్వారా మనందరిని దేవుడు తన పిల్లలుగా
స్వీకరించాలని దాని యొక్క ఉద్దేశం, సంకల్పం అది. గలతీ పత్రిక 1వ అధ్యాయము వచనం 4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి, అంటే దేవుని చిత్త ప్రకారంగా, దేవుని సంకల్పానుసారముగా క్రీస్తు ఏం చేశాడు? మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచించవలనని. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని పంపించి యేసుక్రీస్తు వారి ద్వారా మనందరినీ తనకు పిల్లలుగా చేసుకోవాలన్నది దేవునికి సంకల్పం. మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్నాడు అన్నది ఇక్కడ. అంటే టోటల్గా అపోస్తల కార్యములు 20-28 కనుక మనం ఆలోచించినప్పుడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నారు కదండి. అసలు సంఘాన్ని సంపాదించింది ఎవరు? అది కూడా చూద్దాం. మన నోటి మాటలు కాదు కదండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9 చూద్దాం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏమండి, ముందు నుంచి కనుక మనం చూస్తే గొర్రెపిల్లతో మాట్లాడుతూ, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, నీ రక్తం ఇచ్చి నువ్వు ఏం కొన్నావు? మనుషులను కొన్నావు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సంఘం అంటే మనుషులు కాదు, సంఘం అంటే, అంతేనా? సంఘం అంటే చర్చి బిల్డింగ్ కాదు, ఇది కాదు. సంఘం అంటే మనమే కదండి. కాబట్టి రక్తమిచ్చి కొంది ఎవరంటే యేసుక్రీస్తు వారు. సంఘాన్ని సంపాదించటానికి యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి, తనను తాను సమర్పించుకొని ఆయన సంఘాన్ని కొన్నాడండి. ఎఫెసీ పత్రికలో నుంచి 5:27 చూద్దాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై ఆ సంఘము కొరకు యేసు తనను తాను అప్పగించుకొనెను. సంఘము కోసము యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి, తనను తాను అప్పగించుకున్నాడు. రక్తం ఇచ్చి కొన్నాడు సంఘాన్ని. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, సంఘాన్ని కొంది దేవుడా క్రీస్తా అని అంటే దేవుడు కాదు, యేసుక్రీస్తు వారు. ఈ వాక్యాలను బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే, నీ రక్తం ఇచ్చి నువ్వు సంఘాన్ని కొన్నావన్నాడు. అర్థమైందండి? దేవుడు సరే, అవునే, నేను అంటుంది ఏంటంటే ఇక్కడ విషయం చాలామందికి అర్థం కావాలి. ఈ విషయము, యేసుక్రీస్తు వారు ఆయన సంఘాన్ని కొన్నాడు, దేవుడు కాదు. సరే, ఇంతకు రక్తం ఇచ్చింది ఎవరు? దేవుడా క్రీస్తా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని అపోస్తల కార్యాలు మనం చూసాం. కాబట్టి రక్తం ఇచ్చింది దేవుడా క్రీస్తా అని కనుక మన బైబిల్ను చూస్తే బాగా వినాలి. దేవుడా ఈ లోకానికి రాడు, శరీరాన్ని ధరించుకొని రాడు, మనిషిగా రాడు, ఆయనకి రక్త మాంసాలు ఉండవు. యేసుక్రీస్తు వారు రక్త మాంసాలు ధరించుకొని వచ్చాడు. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు కదా. కాబట్టి సంఘాన్ని కొందెవరంటే యేసుక్రీస్తు వారు. రక్తం ఇచ్చింది దేవుడా క్రీస్తు అనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు బైబిల్లో నుంచి. ఓకేనా? హెబ్రీ పత్రికలో నుంచి 13వ అధ్యాయము 12 చూద్దాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, యేసు తన స్వరక్తము చేత, రక్తం ఇచ్చింది దేవుడా యేసుక్రీస్తు వారా? వినండి, రక్తం ఇచ్చింది దేవుడా యేసుక్రీస్తు వారా? రక్తం ఇచ్చింది దేవుడా యేసుక్రీస్తు వారా? మీరు బాగా వినాలి. ఇక్కడ యేసు కూడా తన స్వరక్తము చేత,
మొదటి పేతురు పత్రిక 1:2 యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును యేసుక్రీస్తు రక్తము 19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఎవరి రక్తం ఇది? దేవుని రక్తమా, క్రీస్తు రక్తమా? మొదటి యోహాను పత్రిక 1:7 చూద్దాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు బాగా నువ్వు ఆగరా. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, దేవుని రక్తమా, ఆయన కుమారుడైన యేసు రక్తమా? చెప్పాలి, మీరు మాట్లాడాలి. ఏమండి ఇక్కడ ఏముంది? దేవుని రక్తమా, ఆయన కుమారుడైన యేసు రక్తమా? దేవుని కుమారుడైన యేసు రక్తము. అయిపోయింది ఇంకా ప్రసంగం. రక్తము కార్చింది దేవుడు కాదు, యేసుక్రీస్తు వారు. మనల్ని కొంద దేవుడు కాదు, యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చుకున్నాడు. ఆయన కుమారుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారికి రక్తం ఇచ్చి సంఘమని మనల్ని కొన్నాడు. మరి అప్పుడు అపోస్తల కార్యములు 20:28 సంగతి ఏంటంటే, ఇంత చెప్పిన తర్వాత ఇంకా దాని గురించి నేను ఇంకా మీకు చెప్పేదేమని చెప్పండి. అది దేవుని యొక్క రక్తం కాదు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. అది జరిగినటువంటి ట్రాన్స్లేషన్ మిస్టేక్ని బట్టి కింద ఫుట్నోట్లో ఒకసారి తీయండి. అపోస్తలులు 20:28 చూద్దాం. దేవుడు అపోస్తలులు 20:28 ఫుట్నోట్లో ఏముంది? ప్రభువు అని పాట కింద ఫుట్నోట్లో ప్రభువు, యేసు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. ఏమండి, ఇంగ్లీష్ బైబిల్లో నా దగ్గర 4 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. విజయ చదువుతావా? త్వరగా చదువు. ఒకటి చదువులే, అవి మన వాళ్ళకి వాట్సాప్లో పంపా తర్వాత. గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్. ది చర్చ్ ఆఫ్ గాడ్ విచ్ హీ మేడ్ హిస్ ఓన్ త్రూ ది బ్లడ్ ఆఫ్ హిస్ సన్. ఇంకా నెట్ బైబుల్. ది చర్చ్ ఆఫ్ గాడ్ దట్ హీ అబ్టైన్ విత్ ద బ్లడ్ ఆఫ్ హిస్ ఓన్ సన్. బ్లడ్ ఆఫ్ హిస్ ఓన్ సన్ అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఈ 4 ట్రాన్స్లేషన్లో ఉన్న విషయం ఏంటంటే, తన సొంత కుమారుని యొక్క రక్తము వలన సంఘమును సంపాదించి అని ఉంటుంది. తన సొంత కుమారుని యొక్క రక్తం, దేవుడు తన సొంత కుమారుని యొక్క రక్తం అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఉంటుంది. సరే, తెలుగులో మరొక బైబిల్ ఉంది నా దగ్గర. మీ విషయమై జాగ్రత్త పడుడి, పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా తన సొత్తుగా చేసుకుని దైవ సంఘము. ఏమండి, దేవుడు తన సొంత కుమారుని రక్తం అలా ఉండాలి. ఇక్కడ ట్రాన్స్లేషన్లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి అనేది తప్పు. ఆల్రెడీ కింద పుట్టినోట్లో ప్రభు అని ఉంది, యేసు ప్రభు అని. సింపుల్ ఆన్సర్ అది సింపుల్ ఆన్సర్ మీకు. ప్రభు తన స్వరక్తం ఇచ్చి, యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి, సింపుల్ ఆన్సర్ అది. కానీ నేను మీకు ఇంచుమించు 30 గంట ఒక లోతుగా వెళ్ళి ఇవన్నీ మీకు అర్థం అవటానికి చెప్పినటువంటి విషయాలు. ఇంగ్లీష్ బైబిల్లో తన సొంత కుమారుని యొక్క రక్తం అని, అలాగే మరొక ట్రాన్స్లేషన్లో కూడా అదే ఉంది. కాబట్టి అపోస్తల కార్యంలో 20:28 ఉన్నటువంటి వచనం మీకు అర్థం, దేవుని యొక్క రక్తం కాదు. దేవుడు ఈ భూమి మీదకి మనిషిగా రాడు, తన రక్తాన్ని ఆయన ఇవ్వలేదు.
దేవుడే తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆ తన కుమారుని యొక్క రక్తము వలన ఈ సంఘాన్ని దేవుడు సంపాదించాడు. కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి కాదు అక్కడ అవసరం, తన సొంత కుమారుని యొక్క రక్తం వలన సంఘాన్ని సంపాదించాడు. అది అక్కడ ఉండాల్సినటువంటి భావం. ఇజ్ ఇట్ క్లియర్? దేవుడు తన మాటలు దీవించిన గాక.